కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని అమలు చేస్తోంది. ఇవాళ లక్షలోపు రుణాలు మాఫీ అయ్యాయి. వచ్చే నెల మొదటి వారంలోగా 2 లక్షల రుణాలు మాఫీ కానున్నాయి. ఖమ్మం జిల్లాలో రుణమాఫీపై రైతుల స్పందనను మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సంచలనం అనే విషయం నాకు తెలుసు. ఎందుకంటే రైతుల ఖాతాల్లో పెద్ద సంఖ్యలో మొత్తం కూడా డబ్బులు ఇస్తున్నారు. మనం చూస్తున్నాం, మొత్తం కూడా విజువల్స్ చూడొచ్చు. అన్ని ప్రాంతాల్లో కూడా రైతు వేదికల వద్ద ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించి వివిపాలెం అంటే వి వెంకటాయపాలెం విలేజ్ లో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపన్యాసాన్ని కూడా వింటున్నారు. మనం ఈ దృశ్యాలను కూడా చూడవచ్చు. అయితే మొత్తం మీద ఖమ్మం భద్రాద్రి జిల్లాలు మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించి దాదాపుగా ఈ రోజు ఒక్కరోజే 400 కోట్ల రూపాయల అంటే రైతు రుణాలు మాఫీ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మొత్తం కూడా రుణాలను కూడా వేస్తున్నారు. మీకు ఎంత అప్పు ఉంది, ఏంటి పరిస్థితి? మాకు 85,000 అప్పు ఉందండి. ఈరోజు మాది రుణమాఫీలో అవడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉందండి. గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫస్ట్ దఫాలో 4 సార్లు 25,000 ఇచ్చారు. అవి వచ్చిన 25,000 కూడా వడ్డీకే సరిపోయినాయండి. లేకపోతే గత 10 సంవత్సరాల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సార్లు ఇచ్చిన రుణమాఫీలోనే మాది రుణమాఫీ అవ్వాల్సిందండే, కానీ అవ్వలేదు. ఈసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కనుక వీళ్ళ కృషితోటి, కేబినెట్ మంత్రులందరూ కృషితోటి చేసినటువంటి చాలా గొప్ప కార్యక్రమం. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ రోజు మా రుణమాఫీ కావడం అనేది చాలా సంతోషంగా ఉంది. గతంలోనే 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇదే దఫాలో మాకు ఒక్కసారి ఏకకాలం రుణమాఫీ కావడం జరిగింది. ఈ రోజు అదే విధంగా రుణమాఫీ కావడం వల్ల చాలా సంతోషంగా ఉందండి. మీరు చెప్పండి, మీరు ఎంత వ్యవసాయం చేస్తున్నారు, ఎంత అప్పు ఉంది మీకు పరిస్థితి? నా పేరు కొంటెముక్కల నాగేశ్వరరావు అండి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం కోటపాడు గ్రామం. నాకు 3 ఎకరాలు ఉందండి. నేను 3 ఎకరాలు మిర్చి వేసేవాడిని. ఇంతకుముందు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కూడా లోన్ వస్తాను, మీకు మాఫీ ఇస్తానా అని చెప్పి ఆశ పెట్టుకుంటూ రైతులు మోసం చేయడం జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇటువంటి మాఫీ జరిగిందా నీకు? నాకు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదండి. ఇప్పుడు గత ప్రభుత్వం మా రాజశేఖర గారి గవర్నమెంట్ లో కూడా ఇచ్చారు, కానీ అప్పుడు నేను ఎప్పుడు కట్టడం వల్ల నాకు రాలేదు. ఈసారి మాత్రం నాకు ఇంకా అంటే నాది రాలేదు. 1,80,000 నాకు అప్పు ఉంది కాబట్టి రాలేదు. అయినా సరే టీఆర్ఎస్ గారు గత టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల్లో పెట్టి ఉంచితే రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఏం చేస్తున్నారో తెలియదు, వనరులు ఎలా సమకూర్చున్నారో తెలియదు, కానీ ఈ 2 లక్షల రూపాయలు మాఫీ ఇవ్వడం అనేది చరిత్రలోనే పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు అండి. నీకు ఎంత భూమి ఉంది, ఎంత అప్పు ఉంది, ఈ రోజు ఎలా దీన్ని పంచుకుంటున్నావు? నాకు 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉందండి. నేను గత సంవత్సరం వ్యవసాయం చేయడం వల్ల నాకు 1,20,000 దాకా అప్పుల ఊబిలో ఉన్నాను. అది సహకార సంఘంలో నేను తీసుకున్నటువంటి 70,000 రూపాయలు, అంటే వడ్డీతో కలిపి 78,000 రూపాయలు అయింది. అది ఈరోజు రుణమాఫీ చేయడం వల్ల నాకు ఎంతో నాపై ఉన్న అప్పుల భారాన్ని దించేసి రాష్ట్ర భారం మోపింది. ఎందుకంటే ఈ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్న సంకల్పాన్ని రేవంత్ రెడ్డి గారు విశ్వసించారు. తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి మీతో ప్రత్యక్షంగా మాట్లాడారు కదా, ఏమనిపించింది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు నాతోని ఈ రుణమాఫీ ఎలా జరిగింది, ఏ విధంగా అప్పుల పాలయ్య అనేది కనుక్కొని నాకు నా స్థితిగతులను ఆ సార్ తెలుసుకున్నారు. అదే మంచి సలహాలు సూచనలు కూడా వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చారు. దీనివల్ల నాకు ఎంతో ధైర్యం వచ్చింది. ఓహో, ఈ ప్రభుత్వం మా మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వము. ఈ రుణమాఫీ వల్ల ఎంతో మంది రైతులు బాగుపడతారు అని సంకల్పించి ఎంతో యువ రైతుల్ని ప్రోత్సహించినట్టుగా ఈ కార్యక్రమం జరిగింది. ఇది పెద్ద పండగ వాతావరణం. మాకు దసరా కంటే, దీపావళి కంటే ఈ రుణమాఫీ పండగే చాలా పెద్ద పండగని ఈ సంవత్సరంలో మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇది మనం చూస్తున్నాం. ప్రధానంగా మొత్తం కూడా రైతులందరూ కూడా చాలా ఆనందంతో, చాలా సంతోషంతో ఉన్నారు. అంటే దసరా దీపావళి పండుగల కంటే కూడా మాకు చాలా ఆనందకరమైన రోజు. ప్రధానంగా ఈ రోజు ఆ రుణమాఫీ చేసిన ప్రభుత్వం, అంటే ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం అని రైతులు చెప్తున్నారు. రైతులకి ఈ విధంగా రుణమాఫీ ఎప్పటి నుంచో మేము ఆశిస్తున్నాం. అయితే ఇప్పుడు రుణమాఫీ వచ్చిన వాళ్ళు గతంలో ఎప్పుడు కూడా ఎటువంటి రుణమాఫీ మాకు లభించలేదు, కానీ ఇప్పుడు లభించింది అని ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ, వి వెంకటాయపాలెం.